ఉరవకొండ మండలం కాపవరం గ్రామ సమీపంలో ఉన్న గణపతి రైస్ మిల్లో ఈ ఉదయం దారుణం చోటు చేసుకుంది. విద్యుద్ఘాతానికి గురై 3 వ్యక్తులు దుర్మరణం చెందారు. రైస్ మిల్లులో ధాన్యం లోడ్ చేసే కన్వర్టర్ బెల్ట్ తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు పైన ఉన్న 11 kV విద్యుత్ వైర్లు తగిలి జాజుల వెంకన్న, ఆకుల నాని, సత్యనారాయణ అనే కార్మికులు విద్యుద్ఘాతానికి గురై దుర్మరణం చెందారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం తెలిసిన వెంటనే రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని తెలియజేశారు. మృతులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అలాగే రైస్ మిల్లు యాజమాన్యం నుంచి 15 లక్షల చొప్పున పరిహారం ఇప్పిస్తామన్నారు. ఈ దుర్ఘటన వల్ల పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలోనే మరణించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రవీణ్ మద్యం సేవించి బుల్లెట్పై అతివేగంగా వెళ్తూ కొంతమూరులోని నయారా పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 11:42 రోడ్డు పక్కన పడిపోయి మరణించారన్నారు. ఆ సమయంలో బుల్లెట్ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందన్నారు. ఆయనను ఎవరూ ఢీకొట్టలేదని ఆయన చెప్పారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9443300009కి హాయ్ మెసేజ్ పంపితే కూడా ఫలితాలను పొందవచ్చు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి నమోదైంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70% మరియు రెండో సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత నమోదైంది. రుడా పరిధిలోని అనధికార లేఅవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రుడా వైస్ చైర్మన్ కేతన్ గర్గ్ స్పష్టం చేశారు. రుడా పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులతో అనధికార లేఅవుట్లపై తీసుకుంటున్న చర్యల గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఆరా తీశారు. ప్రత్యేకించి అనధికార లేఅవుట్ల వల్ల ప్రజలకు, సమాజానికి జరుగుతున్న నష్టాలను, డెవలప్మెంట్ ఛార్జీల రూపంలో పంచాయతీలు కోల్పోతున్న ఆదాయం, తద్వారా పంచాయతీ పరిధిలో చేపట్టే మౌలిక వసతులు కలిగే అడ్డంకులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వచ్చే నెల మొదటి వారంలో ఆయా పంచాయతీ పరిధిలోని ప్రతి అనధికార లేఅవుట్ను గుర్తించి వాటికి ఏపీఎంఆర్యు డిఏ యాక్ట్ సెక్షన్ 89 ప్రకారం జారీ చేయవలసిన ప్రొవిజనల్ ఆర్డర్ నోటీస్, కన్ఫర్మేషన్ ఆర్డర్ నోటీస్, తీసుకున్న చర్యల నివేదిక, సరిహద్దు రాళ్లు, రోడ్ల తొలగింపు, స్థలాల వద్ద పంచాయతీ కార్యాలయాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్రమ లేఅవుట్లపై చర్యల విషయంలో ప్రత్యేక బృందాలతో తనిఖీ నిర్వహించి నివేదికల ప్రకారం నిర్లక్ష్యం వహించే పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. ప్రముఖ సాహితీవేత్త, పర్యావరణవేత్త తల్లవజ్జుల పతంజలి శాస్త్రికి సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి విజయలక్ష్మి నిన్న కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. ఆమె అంత్యక్రియలు ఈరోజు కోట్లింగాలపేట శ్మశాన వాటికలో జరిగాయి. తల్లవజ్జుల విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు, నగర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పతంజలి శాస్త్రికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దివ్యజనని శారదాదేవి మాత దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా 1911 ఏప్రిల్ 2న రాజమహేంద్రవరం సందర్శించి పుష్కర్ ఘాట్లో స్నానం ఆచరించిన సందర్భాన్ని పురస్కరించుకుని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి పర్జయానందజీ మహారాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. స్వర్ణాంధ్ర సేవా సంస్థ, గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు అన్నదానం చేశారు. పుష్కర్ ఘాట్లోని శారదాదేవి మందిరంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి హారతి సమర్పించారు. భక్తి మహిళలు లలిత సహస్రనామ పారాయణ, శారదనామ సంకీర్తన గానం చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం మేనేజర్ స్వామి రఘువీరానందజీ మహారాజ్, స్వామి సేవ్యానందజీ మహారాజ్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.